ఇంట్లో వండిన వంకాయ టమాటా కూర మా పిల్లలకైతే దిగలేదండి. మళ్ళీ ఏదో ఒక కూర వండు, వంకాయ కూర అయితే వద్దనేసరికి నేనైతే చిక్కుడుకాయలు కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకున్నాను. ఇక్కడైతే అవి తాలింపు వేసుకుంటున్నాను. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తాలింపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేగనిచ్చుకున్నాను. ఓ పక్క అన్నం కూడా ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఇవైతే ఒక 10 నిమిషాల పాటు మగ్గిపోవాలి. ఈ ఫ్రై అయితే పిల్లలకు పెట్టేసేస్తా. మధ్యాహ్నం చేసిన వంకాయ టమాటా కూర ఇక నేను తినాల్సిందే. ఇంట్లో ఏది మిగిలిపోయినా తల్లే కదా తినేది. అందరూ అంతే కదా, నేనైతే అంతేనండి. ఏది మిగిలిపోయినా కానీ అది 2 పూట్లైనా నేనే తింటాను. చూసారా, ఇక్కడ ఫ్రై రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టుకున్నటువంటి ఎండు కారము, కొబ్బరి, చిన్నుల్లిపాయలు మిక్సీ పొడి అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఈ పొడి వేసుకున్నట్టయితే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుని ఫ్రైలోకి రసం అయితే పెట్టుకోవాలి. నేనైతే రసం పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన వంకాయ కూర అట్లానే ఉంది. మళ్ళీ ఇప్పుడు రసం పెడితే అన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఫ్రై వరకే చేశాను. అట్లా వేస్ట్ చేసుకోవడం ఎందుకని నా ఉద్దేశం. నాలుక ఎన్ని రుచులైనా కోరుతుంది అంటారు కదా, అట్లాగే. కానీ ఇంట్లో ఉన్నవి వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక కొత్తది ఎందుకులే అని చెప్పేసి నేనైతే చారు అయితే పెట్టలేదు. పిల్లలైతే ఈ ఫ్రైతోనే తినేస్తారు. నేను ఆ వంకాయ టమాటా కూరతో తింటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.